దైవ మర్మములు. సహోదర భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. సెప్టెంబర్ 15 ఈరోజు వాక్య భాగము. ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెక్కయుందమని చెప్పిరి. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనము, 3వ వచనము, 4వ వచనం. శిష్యుల సంఖ్య విస్తరించుచు ప్రభువు శక్తితో పనిచేయుచుండిన దినములలో అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనిగి గొనుగునట్లు సాతాను ప్రేరేపించి బహుయుక్తితో వారి మధ్య కలహములు జగడములు పుట్టించెను. అన్ని శతాబ్దముల్లోనూ దేవుని పనిని ఆటంకపరచుటకు, నిజమైన సేవ చేయకున్నట్లు సేవకులను ఆటంకపరచుటకును సాతాను 2 ఆయుధములను ప్రయోగించుచున్నాడు. మొదటిదిగా, దేవుడు ఒక పనిని ఆరంభించి ఆయన శక్తి జీవితముల్లో బయలుపరచబడినప్పుడు దేవుని ప్రజల మధ్య సనుగులు, గొనుగులు, ఫిర్యాదులు, జగడములు బయలుదేరి ఆ పనిని ఆటంకపరిచి చెడగొట్టుచున్నవి. దేవుని ఆత్మను ఆర్పివేయుటకు, తద్వారా పని పాడగుటకు సనిగెడు విశ్వాసులు కొందరు చాలును. రెండవదిగా, ఆహారం పంచిపెట్టినట్లు దైవ సేవకులను బలవంతము చేసి వారు వాక్య పరిచర్య చేయకుండా సాతాను ఆటంకపరచును. అపోస్తలులు వారికి ఇవ్వబడిన ప్రాముఖ్యమైన పరిచర్యను వదిలి ఇట్టి పనులు చేయవలనన్నది సాతాను కోరిక. ప్రధానమైన వాటికి ప్రథమ స్థానం ఇవ్వవలను. ఆయన కృప వలన మనం ఆ రీతిగా చేయగలము. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనములో తన సేవకులకిచ్చినట్లు ఆయన మనకును తన సొంత దైవిక జ్ఞానమును ఇవ్వగలడు. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు స్తెఫను వంటి మనుషులను 7 ఏర్పరచుకొనిరి. వారు ఇంటింటికి వెళ్ళి ప్రజలకు సహాయపడుచు పేదలకు, విధవరాండ్రకు వారి అవసరతలను తీర్చిరి. వారిని గూర్చి ఎవరికిని ఎక్కువగా తెలియదు. వారి జన్మము, చరిత్ర రహస్యముగా ఉన్నవి. ఎక్కడెక్కడ అవసరత ఉండెనో అక్కడ వారు ప్రభువును సేవించుచుండిరి. సమయం వచ్చినప్పుడు ప్రజలందరూ ఏకగ్రీవముగా వారిని ఎన్నుకొనిరి. వారి జీవితములను గమనించుచు ఎట్లు వారు నిరాడంబరముగా సేవ చేసిరో, వారు ఎట్లు పరిశుద్ధాత్మ పూర్ణులై ఏ సేవకైనా దేవుని జ్ఞానమును కలిగి ఉండిరో గుర్తించుటచే ప్రజలు వారిని ఆ రీతిగా ఎన్నుకొనిరి. ప్రైజ్ ది లార్డ్.